వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చినా ఇది క్యారీ ఫార్వర్డ్కి సంబంధించిన నోటిఫికేషన్. చాలామంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫ్రెష్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది గ్రేడ్ 1 అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. ఎనీవే రావచ్చు, ఎలా ఉంటుందో తెలీదు. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ అయితే అందరిలోనూ ఉన్నాయి. ఇది క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ కాబట్టి తర్వాత కొత్త నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది ఒక ఎక్స్పెక్టేషన్. ఎనీవే అయితే ప్రజెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఒక మేజర్ చేంజ్ ఏంటో తెలుసా? ఇంతకుముందు ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పీడిఎఫ్లో అంటే మనకి ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్లో డైరెక్ట్గా రిటర్న్ ఎగ్జామ్ అని ఇచ్చి పేపర్ 1 150 మార్క్స్కి, పేపర్ 2 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి, టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ ఇచ్చేశారు. అంటే సింగిల్ ఎగ్జామ్నే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. కాకపోతే దీంట్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటిని యాడ్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అడ్మినిస్ట్రేషన్లో కంప్యూటర్ ఎఫిషియన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని 60 minutes డ్యూరేషన్ ఇచ్చి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని కండక్ట్ చేస్తున్నారు. అంటే ఎక్సెల్, వర్డ్ అండ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో అడుగుతారనమాట. అయితే బీసీకి 35, ఓసీకి 40, ఇట్లా ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 30 మార్క్స్, ఇలా క్వాలిఫైయింగ్ నేచర్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాంతోపాటు మొత్తం సింగిల్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 150 GS పేపర్ 1 అండ్ 150 ద హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఉంటుంది. టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. నెగిటివ్ మార్కింగ్ దీంట్లో ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే మీరు 3 క్వశ్చన్స్ కనుక తప్పు చేస్తే అది ఒక క్వశ్చన్తో ఈక్వల్గా, అంటే మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసి 3 క్వశ్చన్స్ కనుక తప్పు చేశారనుకోండి, అవి 2 0 అయిపోతాయి. సో ఇది 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా దీంట్లో ఉంటుంది. మొత్తానికి ఎగ్జామ్ ప్యాటర్న్లో చేంజ్ అయితే మనకు కనిపించింది. కానీ మొత్తానికి సిలబస్లో అయితే ఎలాంటి చేంజ్ లేదు. పేపర్ 2లోగా ఏం చేంజ్ లేదు. పేపర్ 1లో ఓన్లీ 2 చేంజెస్ ఉన్నాయి. ఏంటంటే ఏపీ బైఫర్కేషన్ ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు తీసేశారు. అదొక చేంజ్ కనిపించవచ్చు. రెండో దాంట్లో సిలబస్లో చేంజ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ని ఇంతకుముందు 2 స్టేట్మెంట్స్ లాగా ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు తీసేసి ఒక స్టేట్మెంట్ లాగే ఇచ్చారు. అవే మైనర్ చేంజెస్, అవి పెద్ద చేంజెస్ కాదు సిలబస్లో. సో ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం ఇంతకుముందు 2 ప్రిలిమ్స్ మెయిన్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఉండేవి. ఇప్పుడు మాత్రం ఒకటే రిటర్న్ ఎగ్జామినేషన్ని మనకి ఇచ్చారు దీంట్లో, అంటే ఈ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించింది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.